రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఎక్కువగా సేల్స్ మీద ఫోకస్ చేస్తుంటారు. సేల్స్ మనకి 2 ఫార్మాట్స్‌లోనే జరుగుతాయి. ఒకటి ఆఫ్‌లైన్ మార్కెటింగ్, ఒకటి ఆన్‌లైన్ మార్కెటింగ్. చాలామంది ఆన్‌లైన్ మార్కెటింగ్ నేర్చుకుంటే సేల్స్‌ని ఈజీగా చేయొచ్చు అనేది జనరల్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఫైన్. అబ్సల్యూట్‌లీ ఆన్‌లైన్ మార్కెటింగ్ చేసుకుంటే మనము లెస్ టైమ్‌లో ఎఫెక్టివ్‌గా మార్కెట్‌కి ఎలా రీచ్ అవ్వాలి అనే స్ట్రాటజీస్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో ఉంది. కానీ బేసిక్‌గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు ఆ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన బేసిక్ లాంగ్వేజ్‌ని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని మనము కీ ప్రిన్సిపల్స్ అని చెప్తాము. కీ ప్రిన్సిపల్స్ లో ఏమొస్తుంటాయి? హోమ్ టైప్స్, మార్ట్గేజ్, డౌన్ పేమెంట్, ఈక్విటీ, రెంట్ లీజ్, క్యాష్ ఫ్లో, మార్ట్గేజ్ పేమెంట్, బై లో అండ్ సెల్ హై ఏ విధంగా చేయాలి అంటే ఈ కీ ప్రిన్సిపల్స్ ని మనం తెలుసుకోగలిగితే దట్ ఈస్ ద బేసిక్ లాంగ్వేజ్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్పి. ఇందులో హోమ్ టైప్స్ అంటే ఏంటి? సింగిల్ ఫ్యామిలీ ఉన్నదా, లేదంటే డూప్లెక్స్ దా, లేదు అంటే టౌన్ హౌస్ కి సంబంధించిందా, విల్లాకు సంబంధించిందా, వీటన్నిటిని మనము హోమ్ టైప్స్ అని చెప్తుంటాము. ఎందుకంటే మనం కస్టమర్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ బేసిక్ లాంగ్వేజ్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దెన్ దట్ సెకండ్ పార్ట్ ఈస్ ద మార్కెటింగ్. హోమ్ మార్ట్గేజ్ లో మనకి బ్యాంక్ లోన్స్ లో ఉందా, లోన్ అమౌంట్ ఉంది, డిఫరెన్స్ అమౌంట్ ఎంత వస్తుంది, డౌన్ పేమెంట్ చేసిన తర్వాత మనం లోన్ కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా ఉంటుంది, పేమెంట్ కి సంబంధించిన ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, అలాగే ట్యాక్స్, ఇన్సూరెన్స్ అనేది వీటికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ కూడా మీకు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు కస్టమర్ తో ఇంకొంచెం ఎక్కువగా నాలెడ్జ్ అనేది షేర్ చేయడానికి ఉంటుంది, వాళ్ళని గైడ్ చేయడానికి ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్ ని సేల్ చేసేటప్పుడు డౌన్ పేమెంట్ మెట్రిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డౌన్ పేమెంట్ చేసేటప్పుడు ఇనిషియల్ మనీ అనేది మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అలాగే టిపికల్ గా ఎంత పర్సంటేజ్ అంటే యాక్చువల్ ప్రైస్ అమౌంట్ లో ఎంత పర్సెంట్ అనేది మనం డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బయర్ కి సంబంధించిన క్యాష్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది, బయర్ కి సంబంధించిన క్యాష్ ఫ్లో మనకి తెలిస్తే సో వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ అనేది మనము ఫ్లెక్సిబుల్ గా చేయొచ్చు అనేది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ లాంగ్వేజ్. వీటన్నిటిని మనము ప్రొడక్ట్ నాలెడ్జ్ కింద తెలుసుకోవాలి. సెకండ్ వన్ ఈస్ ద పర్పస్. పర్పస్ అంటే ఏంటి? ఫస్ట్ అండర్స్టాండ్ ద రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ప్రొడక్ట్ నాలెడ్జ్ తో పాటు బయర్ పర్సోనా గురించి కూడా మనం క్లియర్ గా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీకు బయర్ పర్సోనా గురించి క్లారిటీ వస్తుందో సేల్స్ చేయటం అనేది చాలా ఈజీ. డిజిటల్ మార్కెటింగ్ అనేది యాంప్లిఫైర్ అవుతుంది. అంటే కస్టమర్స్ ఎక్కడున్నా కానీ వాళ్ళని రీచ్ అవడానికి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉపయోగపడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ లో ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ అనేది ఉపయోగపడతాయి. కానీ మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ కనుక ప్రాపర్ గా లేకపోతే కస్టమర్స్ ని ఎంత ఎఫెక్టివ్ గా రీచ్ అయినా కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ లో ఏ టాపిక్స్ అనేది కస్టమర్ తో మాట్లాడాలనేది తెలియకపోతే మనకి సింపుల్ గా 1 minute ఆఫ్ కన్వర్జేషన్స్ లో కస్టమర్ మనల్ని ఈజీగా జడ్జ్ చేయగలుగుతారు. ఎలా జడ్జ్ చేయగలుగుతారు? సో ఇతను ఎక్స్పీరియన్స్డా, బిగినీరా, ఇతను సేల్స్ అప్రోచ్ ఏ విధంగా ఉంది అనేది ఈజీగా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన సేల్స్ పర్సన్ ని జడ్జ్ చేయగలుగుతారు కస్టమర్స్. మీరు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కీ టర్మ్స్ అండ్ ప్రిన్సిపల్స్ మీద మీరు ఫోకసింగ్ చేస్తారో, ఎంత ఫోకసింగ్ చేయాలి అంటే మార్కెట్ కి అప్ టు డేట్ అనేది ఉండాలి. ఎవరైనా కస్టమర్స్ అయితే ఐ డోంట్ నో అని కాకుండా డెఫినెట్లీ ఐ విల్ లుక్ ఇన్ టు దాట్ అండ్ లెట్ యూ నో విన్ ఎ మినిట్స్ ఆర్ ఎల్స్ ద సేమ్ ఆ మూమెంట్ తర్వాత ఇన్ ద సేమ్ డే ఆర్ ఎల్స్ నెక్స్ట్ డే అనేది మనం అప్డేట్ చేసే విధంగా ఉండాలి. ఈ థింగ్స్ ని రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరైతే ఫాలో అవుతారో రియల్ ఎస్టేట్ లో ఎక్కువ సేల్స్ చేయడానికి అలాగే మనీ ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. థర్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన సేల్స్ ఎవరు చేసినా కానీ ఫౌండేషన్ తెలుసుకోవడంతో పాటు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది కస్టమర్ కి మనం గైడ్ చేయాలి. కస్టమర్ కి మనం గైడ్ చేసేటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ గా చేస్తున్నారా, ఒకవేళ రైట్ గా చేస్తే ఎన్ని ఇయర్స్ లో మీకు ROI అనేది జనరేట్ అవుతుంది. లెట్స్ ఎగ్జాంపుల్ ఒక 30 lakhs పెట్టేసి కొన్ని యూనిట్స్ తీసుకున్నారు అనుకుందాము. ఓకే, ఓపెన్ ఫ్లాట్స్ కావచ్చు, లేదు అంటే ఫార్మ్ ల్యాండ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ ఇన్వెస్ట్మెంటా కాదా? కస్టమర్ కి ఒక పర్సెప్షన్ అనేది ఉంటుంది. నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది నా ఫ్యామిలీకి ఇలా ఉపయోగపడుతుంది, అలాగే ఫ్యూచర్ కి ఇలా ఉపయోగపడుతుంది. మీరు ఆ పర్సెప్షన్ ని మీరు ఇంకొంచెము వాల్యూ యాడ్ అనేది ఎలా చేస్తారు? వాళ్ళు తీసుకున్న డెసిషన్ రైటా రాంగా? ఒకవేళ రైట్ అయితే సో ఇంకొంచెం బెటర్ గా దాన్ని ఎన్హాన్సింగ్ చేసి ROI అనేది ఏ విధంగా తీసుకోవచ్చు, ఈ గైడెన్స్ అనేది మీరు ప్రాపర్ గా ఇవ్వగలుగుతున్నారా లేదా? ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి కస్టమర్స్ కి ప్రాపర్ గా గైడ్ చేయగలుగుతారో, కస్టమర్ మీ దగ్గర ప్రాపర్టీ బై చేసినా ఒకవేళ బై చేయకపోయినా గానీ డెఫినెట్ గా మన ఇచ్చే అడ్వైస్ కి వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. సో దాట్ ఫర్దర్ రిలేషన్స్ అనేది కొంచెం స్మూత్ గా ఉంటుంది, రిఫరల్స్ అనేది రావచ్చు. ద మోర్ అబౌట్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సేల్స్ లో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది ఇట్ ఈస్ ప్లేయింగ్ ద పివటల్ రోల్. ప్రతి రియల్ ఎస్టేట్ కి సంబంధించిన
సంబంధించిన ఏజెంట్ అండ్ ఛానల్ పార్ట్నర్ అండ్ ఏజెన్సీస్ అండ్ డైరెక్టర్స్ వాట్ ఎవర్ ద పొజిషన్స్. కంపల్సరీగా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన బేసిక్ లాంగ్వేజ్ కీ ప్రిన్సిపల్స్ అనేసి అంటాము. కీ ప్రిన్సిపల్స్ లో కేవలం మెట్రిక్స్ తెలుసుకోవటమే కాదు, వాటికి ఇన్ డెప్త్ అనేది తెలియాలి. సెకండ్, పర్పస్, మనం ఎందుకు సేల్స్ చేస్తున్నాము, ఎందుకు మన దగ్గరే సేల్స్ చేయాలనేది మనం క్లియర్ గా చెప్పగలగాలి. ద ఫోర్త్ వన్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, ఏ విధంగా వాళ్ళని మనం ప్రాపర్ గా గైడ్ చేయగలుగుతున్నాము, ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంత సెక్యూర్ గా ఉంది అనేది ఈ 3 స్టేజెస్ ఆఫ్ ది సేల్స్ లో కనుక మీరు ఫాలో అవ్వగలిగితే కస్టమర్ దగ్గర నుంచి బెస్ట్ సాటిస్ఫాక్షన్ అనేది మనం తీసుకోగలుగుతాము. అండ్ ద సెకండ్ పార్ట్ ఇట్స్ అబౌట్ ద మార్కెటింగ్. సేల్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఆన్లైన్ మార్కెటింగ్ అనేది మనకి బెస్ట్ అప్రోచ్ ని ఇస్తుంది. ఆన్లైన్ మార్కెటింగ్ తో రైట్ కస్టమర్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ లో ప్రూవెన్ మార్కెటింగ్ టెక్నిక్స్ అనేది మనం తెలుసుకోవడం వల్ల మనము బెటర్ రిజల్ట్స్ చూడడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.